హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అమ్మమ్మ నానమ్మల కాలం నాటి ఎంతో ఆరోగ్యకరమైన ఈ రాగి ముద్ద. ఇది వారానికి ఒక్కసారైనా తినాలి, చాలా మంచిది హెల్త్కి. ఇది ఎలా చేయాలో చూద్దాము. నేను 1 కప్పు రాగి పిండి తీసుకున్నాను. ఈ రాగి పిండి నేను రాగులు తీసుకొని మిల్లుకు పట్టించాను. మీరు రాగులు తీసుకొని మిల్లుకైనా మిక్సీకైనా పట్టుకోండి, లేదా రెడీమేడ్ అయినా వాడుకోవచ్చు. కాకపోతే ఫ్రెష్గా రాగులు తీసుకొని మిల్లుకు పట్టించడమే బెస్ట్. ఇప్పుడు రాగి పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. పిండి ముద్దలా కాకుండా జస్ట్ పిండి తడిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా పట్టుకుంటే ముద్దలా ఉండాలి, వదిలిపెడితే పిండిలా ఉండాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో వాటర్ తీసుకున్నానండి. దీనిపైన నేను ఒక కాటన్ కర్చీప్ పెట్టాను. మీరు వేరైనా ఏదైనా పర్లేదు, కాటన్ క్లాత్ అయి ఉండాలి, మనం వాడుకోనిది అయి ఉండాలి. ఇలా దారంతో గట్టిగా కట్టుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని కొద్ది కొద్దిగా దానిపైన వేసుకోవాలి. స్పూనుతో హోల్స్ వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రాగి పిండి ఈక్వల్గా కుక్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని కర్చీప్నంతా పైన కవర్ చేయాలి, ఎందుకంటే కింద మంట అంటుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. పైన కొన్ని నీళ్లు ఇలా చిలకరించాలి. మూత పెట్టేసి 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు ఎండు కొబ్బరిని ఇలా తురుముకుంటున్నాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే అదైనా వేసుకోవచ్చు, కానీ అది ఎక్కువ రోజులు నిలువ ఉండదు. ఇది వేసుకోవడం వల్ల 2 డేస్ 3 డేస్ నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే 1 వీక్ అయినా నిల్వ ఉంటుంది. అది పక్కన పెట్టుకొని 2 ఇలాచీలు తీసుకొని ఇలా రోలు లేకపోతే మిక్సీలో అయినా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. ఈలోపు ఇది ఉడికిందో ఒకసారి చూద్దాము. 25-30 నిమిషాలు అయింది. ఇలా ఉడకాలి. రాగి పిండి వేడిగా ఉన్నప్పుడే ఇలా ప్లేట్లోకి వేసుకొని స్పూన్తో కలుపుకోవాలి. అంతా చేతితో కలుపుకోవద్దు, వేడిగా ఉంటుంది కదా, చేయి కాలుతుంది. నేను 1 కప్పు రాగి పిండి తీసుకున్నాను కాబట్టి 3/4 కప్పు బెల్లం తీసుకున్నాను, 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము తీసుకున్నాను. దంచి పెట్టుకున్న ఇలాచీలు వేసుకొని అంతా కలుపుకోవాలి. 1 కప్పుకు 1 కప్పు బెల్లమైనా తీసుకోవచ్చు. కొంచెం తీపి ఎక్కువగా తినేవాళ్ళు, కానీ మరీ స్వీట్నెస్ ఎక్కువైతే తినడానికి అంత మంచిగా ఉండదు కాబట్టి ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఇందులో నెయ్యి కూడా వేసుకోవచ్చు, నెయ్యి ఇష్టం ఉన్నవాళ్ళు. రాగి పిండి వేడిగా ఉండడం వల్ల బెల్లం అందులో వేయగానే మొత్తం మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకు కావలసిన సైజులో లడ్డులాగా చుట్టుకోవడమే. ఈ రాగి ముద్ద వయసుకు వచ్చిన ఆడపిల్లలకు వారానికి 1 సారి 2 సార్లు అయినా ఇలా చేసి పెట్టాలి. అలాగే వయసు మీద పడిన ఆడవాళ్ళు కూడా ఇది తినడం వల్ల నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు అనేవి ఏమి ఉండవు. రాగి పిండిలో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల ఆడవాళ్లకు నడుము నొప్పి అనేది రాకుండా ఉంటుంది. సేమ్ ప్రాసెస్లో రాగి పిట్టు కూడా ఇలానే చేసుకోవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది బయట పెట్టుకుంటే 2 డేస్, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.